I listen his message again and again. నేను ఆయన మాట్లాడిన వర్తమానాన్ని మరలా వింటూనే ఉన్నాను. I saw some of the questions he was dealing with perfectly to everyone. కొన్ని ప్రశ్నలకి సమాధానం ముక్కుసూటిగా అర్థమయ్యే రీతిలో చెప్పడం నేను గమనించాను. And there are a lot of people who argued with him. నాతో ఆ విషయాన్ని గురించి చాలా మంది వాదిస్తున్నారు. But he is rightly divided the word of God. కానీ వాక్యాన్ని సరిగ్గా విభజించడం అనేది జరుగుతుంది. I can say that he is really appointed by God. దాన్ని బట్టి నిజముగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు అని నేను గ్రహిస్తున్నాను. The first thing, మొదటిది, he is anointed by God. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు. Why? ఎందుకనగా he is preaching the truth. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి. And number 2, రెండవదిగా, he is appointed by God. ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. And he is rightly dividing the word of God. వాక్యాన్ని సరిగ్గా విభజిస్తున్నాడు. And he was preaching literally what is there. వాక్యములో ఏమి భావం రాయబడిందో అదే ఆయన వివరిస్తున్నాడు. Third thing I want to tell him, నేను ఒక విషయాన్ని చెప్తాను. is approved by God. ఈయన దేవుని చేత ఎన్నిక చేయబడి ఈ స్థితిలో నిలబెట్టబడ్డవాడు. He is anointed, ఆయన అభిషేకించబడ్డవాడు, appointed, ఆయన ఎన్నిక చేయబడ్డవాడు, and approved by God. ఆమోదించబడిన వాడై ఉన్నాడు. So he was really approved by God. You may ask one question to me, how you can say that he is approved by God? ఆయన ఆమోదించబడ్డవాడని మీరు ఎలా చెప్పగలరు అని మీరు నన్ను అడగచ్చు. By listening his messages. మాట్లాడుతున్న వర్తమానాల్ని వినటం వలన చెప్పగలుగుతున్నాను. I see some was writing in the board. కొన్ని ఆ బోర్డు మీద రాస్తున్నప్పుడు I used to observe him. వాటిని నేను చాలా గమనిస్తుంటాను. See how much interest he is having in sharing the word of God. దేవుని వాక్యాన్ని పంచటానికి ఇంత ఆసక్తి కలిగి ఉంది అని అనుకుంటాను. Nowadays preachers will do like this. ఆ ప్రసంగికులు ఇలా చేస్తుంటారు. Nowadays ఈ రోజుల్లో అయితే they will come Saturday, వారు శనివారం రాగానే and they will prepare some message, కొన్ని ప్రసంగాలు కొన్ని వర్తమానాలని తయారు చేస్తుంటారు, తిరిగేస్తుంటారు. they will write in 2 papers, కొన్ని కమ్మల విధంగా తిరిగేస్తారు. and they will see some ready-made food, కొన్ని సిద్ధపరచబడిన మరి ఆహారాన్ని అలాంటి వర్తమానాలు చూస్తారు. and they will preach on Sunday. ఆదివారంలో వచ్చేస్తారు ఇంకా. But I never see him like this. కానీ ఈ వ్యక్తిని నేను ఆ విధంగా ఎప్పుడు చూడలేదు. And we were friends from 15-16 years. మేము 15 లేక 16 సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నవాళ్ళం. I see if he want to preach on Sunday, ఆదివారం నాడు మాట్లాడుతున్న సందేశాన్ని చూస్తే he will prepare from Monday. సోమవారం నుంచి he used to talk about the topic. ఆ అంశాన్ని గురించి తయారు చేస్తూనే ఉంటాడు. So this is what I was really inspired. ఈ విషయంలో నేను చాలా ప్రేరేపించబడ్డాను. So why I travel this much along? ఇంత దూరం నుంచి నేను ఎందుకు వచ్చానంటే I learned lot of things from him. ఆయనలో నుంచి దేవుడు మాట్లాడే అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి వచ్చాను. Today I am traveling to many places. నేను ఈరోజు చాలా ప్రదేశాలు చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను. I was introducing him. నేను ఆయన పరిచయం చేస్తున్నాను. And his messages were very impact. ఆయన మాట్లాడుతున్న వర్తమానాలు చాలా ప్రాముఖ్యమైనవి అని తెలియచేస్తున్నాను. So thank you for inviting me. Thank you అన్న. And one more thing I want